ఈ సినిమా ఎందుకు ఇంత బ్లాక్ బస్టర్ అయిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. కానీ సినిమా చూడక ముందు ఆ విశేషాలు మనం కొంచెం తెలుసుకుందాం. తమిళంలో విజయవంతమైన యంగ్ తంగాచి పడిచివా సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా. తమిళంలో ప్రభు, రూపిణి చిత్రలు ప్రధాన పాత్రల్లో నటించారు. మన తెలుగు సినిమా తర్వాత హిందీలోకి రీమేక్ అయింది. హిందీలో అమితాబ్, జయప్రద, రాధిక నటించారు. కన్నడంలో రవి మామ అనే టైటిల్ తో రీమేక్ అయింది. రవిచంద్రను, నగ్మ, హేమాలు నటించారు. బెంగాలీ భాషలోకి పవిత్ర పాపి అనే టైటిల్ తో రీమేక్ అయింది. అయితే మన తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది. అదే విచిత్రం. ఎందుకంటే తెలుగులో ఎప్పుడు ఏ సినిమాని ఆదరిస్తారో మనకి ఎప్పటికీ $1,000,000 ప్రశ్నగానే ఉంటుంది. కానీ ఆ కథలో బలం ఉందో లేదో మనం ఎందుకు చెప్పలేము. ఆ సమయము, ఆ డైరెక్టరు, ఆ హీరో, ఆ నిర్మాత, ఆ సిచ్యువేషన్స్ బట్టి అవి సూపర్ డూపర్ హిట్ అయిపోతాయి. అయినా ఈ సినిమాలో కూడా ఏమంత మజా ఉంది, ఏమంత సబ్జెక్ట్ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగులో అంతగా బ్లాక్ బస్టర్ అవడానికి క్రెడిట్ ప్రధానంగా కోడి రామకృష్ణ సారథ్యానికే దక్కుతుంది. సినిమాలో బాలకృష్ణ హీరోయిజము, విజయశాంతి గ్లామరస్ పెంకితనము, అన్నా చెల్లెల సెంటిమెంటు, యాక్షన్, ఫైట్లు, పాటలు, బాలకృష్ణ డాన్సులు అన్నిటి బ్రహ్మాండంగా మిక్స్ చేశాడు కోడి రామకృష్ణ. ఆయన మిక్స్ అయింది ఎప్పుడో, అందుకని ఇది కూడా అలా మిక్స్ అయిపోయింది కాబట్టి మనల్ని పూర్తిగా ఆయన మాయలోకి రాబట్టుకునేసినాడు కోడి రామకృష్ణ. నటనా పరంగా ప్రథమ తాంబూలం బాలకృష్ణదే. ముద్దుల మేనల్లుడుగా కాసేపే కనిపించిన మాస్టర్ అమితాబ్ ఎరగదీశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో తాతను తగలబెట్టే సీన్ లో ఆరింది లాగా నటించాడు. చెల్లెల పాత్ర అయిన సీత విలని ఎదిరించే సీన్లలో హీరోయిన్ లాగా నటించేసింది. ఇక విజయశాంతి గురించి చెప్పేదేముంది, గ్లామర్, రొమాంటిక్ యాక్షన్, అల్లరి అన్నిటినీ ఆరబోయేసింది. డ్యూయెట్లలో అదరగొట్టేసింది. విలన్లుగా కిట్టి అనే పిలువబడే రాజా కృష్ణమూర్తి చాలా బాగా నటించాడు. అసలు విలన్లు కొత్తగా ప్రయోగాలు చేసి ఇంట్రడక్షన్ చేయడంలో కోడి రామకృష్ణ తర్వాతే కదా ఎవరైనా అట్టా ఇంట్రడక్షన్ చేశాడు రాజా కృష్ణమూర్తిని మన కోడి రామకృష్ణ గారు. తెలుగులో అతనికి ఇదే మొదటి సినిమా అనుకుంటాం కూడా మనము. తమిళంలో ఈ పాత్రను తానే పోషించాడు. కేవి మహాదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్ అయ్యాయి. హిట్ కాని పాట గురించి చెప్పుకోవాలి కానీ కేవి మహాదేవ్ సినిమా అంటే హిట్టే కదా.